క్రైస్తవుడా మెలకు ఫ్యాక్ట్ నెంబర్ 8. క్రైస్తవుల్లో కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని సువార్థికులుగాను పిలిచాడు దేవుడు. కానీ క్రైస్తవులందరినీ దేనికి దేవుడు పిలిచాడో తెలుసా? డ్యాన్స్ వేయడానికన్నా నో, పాటలు పాడడానికన్నో నో, సంగీతంతో మైమర్పించడానికన్నా నో, వాక్యం బోధించడానికన్నో నో. ఓ క్రైస్తవుడా, పిలిపే మర్చిపోతే పప్పులో కాదు పాపంలో పక్కగా కాలేసేస్తావు. మనల్ని అందరినీ పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి. బాగా గుర్తుపెట్టుకో. చాలామంది అవకాశాలు లేక తప్పు చేయటం లేదు, కానీ దినదినం అవకాశాలే వచ్చి శోధిస్తే పారిపోయాడు ఏసేపు. అమెరికా అయినా, అనకాపల్లైనా, హాస్టల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఓ క్రైస్తవుడా, దేశం వేరైనా, తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా తినే తిండిలో పవిత్రత కోరుకున్నాడు దానియేలు. బాలురు నుంచి వృద్ధుల వరకు తాను ఉండే పట్టణంలో కామంతో పేటరేగిపోతుంటే దినదినం నీతిగల తన మనసును నొప్పించుకున్నాడు లోతు. ఓ క్రైస్తవుడా, నువ్వు ఆటగాడవైనా, పాటగాడవైనా, సేవకుడవైనా పరిశుద్ధత లేకుండా ఎవ్వరునూ దేవుని చూడరు. క్రైస్తవుడా మేల్కో.